ఒరే మీరు మారా, ఎప్పుడు చూసినా ఇదే పనా? కొంచెం కూడా బోరు కొడతా? ఎప్పుడే దొరికితే ఎప్పుడు బొరద జల్లుదామని వెయిట్ చేస్తూ కూర్చుంటారంటే నాకు అర్థం కాక అడుగుతాను. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? 40 ఏళ్ల క్రితం హీరో ఎలా ఉండేవాడంటే అడవుల్ని కాపాడుతూ వాటిని రక్షిస్తూ అయితే ఉండేవాడు. కానీ ఈ రోజు అదే అడవుల్ని నరకడం అయితే హీరోయిజం అయితే మారింది. ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వక ముందు పునీత్ రాజ్ కుమార్ గారి గాంధార గుడి సినిమా గురించి అయితే మాట్లాడాడు. దాంట్లో ఫారెస్ట్ ఆఫీసర్ స్మగ్లర్ల నుండి అడవిని ఎలా కాపాడాడు అనేది ఆ కథ. అది చెప్పాక మన కల్చర్ ఎలా ట్రాన్స్ఫర్ అయిందంటే 40 ఏళ్ల క్రితం హీరోయిజం అంటే ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని ఆయన అయితే చెప్పాడు. దాని తర్వాత ఆయన ఒక మాట కూడా అన్నాడు, వినండి మీరే. హీరో వాజ్ అరౌండ్ 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhara Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, most of the time. విన్నారుగా, ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సినిమా అంటే ఆయన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని అయితే ఆ స్టేట్మెంట్ అయితే ఆయన అయితే ఇచ్చాడు. కానీ కొంతమంది దీంట్లో ద్వంద్వార్థాలు, నానార్థాలు, పరమార్థాలు తీసి మా అల్లు అర్జున్ గారినే అన్నాడు, కావాలని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. అల్లు అర్జున్ తొక్కడానికే పవన్ కళ్యాణ్ గారు ఈ కామెంట్స్ అయితే చేశాడని తెగ విష ప్రచారం అయితే చేస్తున్నారు. ఒరే మీకు అసలు మైండ్ ఉందా? పుష్ప సినిమా అల్లు అర్జున్ గారు చేశారు కాబట్టి మీరు ఎలా అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన స్టేట్ కి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్. ఆయన దానికి సంబంధించిన సదస్సుకు వెళ్ళాడు కాబట్టి ఆయన కూడా సినిమా ఓడు కాబట్టి జనరలైజ్ చేసి స్టేట్మెంట్ అయితే చెప్పాడు. అంతేగాని దాంట్లో మీరు అనుకున్న అర్థాలు అయితే లేవు. మీరైతే ఎక్కువ ఊహించుకోకండి. సరే, మీ సాటిస్ఫాక్షన్ కోసం పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి కోసమే ఆ ప్రెస్ మీట్ పెట్టాడు, దాంట్లోనే కావాలని అన్నాడు అనుకుందాం. మనం డైలీ వార్తలు అయితే చూస్తా ఉంటాం. మరి మీరు ఎంతమంది చూస్తారో నాకైతే తెలియదు, కానీ గంధపు చెట్లు పట్టుకున్నారు, ఎర్ర చందనం దొరికిందని వార్తల్లో వస్తా ఉంటది. దాని విలువ 100 కోట్లు, 50 కోట్లు, ఇలా రకరకాలుగా అయితే ఉంటది. మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు రేపో ఎల్లుండి అలా ఎవరైనా పట్టుబడితే అది కూడా అల్లు అర్జున్ గారి కోసమే కావాలని గవర్నమెంట్ చేసింది అనేలాగా ఉన్నారు మీరైతే. మీరు ఎంత వరస్ట్ గా ఉన్నారంటే మీకే అర్థం కావట్లా. పైశాచికం బాగా పెరిగిపోయింది అనమాట. అసలు నాకు తెలియక అడుగుతాను, ఒక ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక హీరోని తొక్కేయచ్చా ఏంటి? ఒక స్టేట్మెంట్ తోనే పడిపోయే స్టార్డమ్మా అల్లు అర్జున్ గారిది. అంటే ఇన్సెక్యూరిటీకి కూడా ఒక బార్డర్ ఉంటది, దాన్ని దాటి వెళ్ళొద్దు. చాలా చీప్ గా ఉంటది అనమాట. అల్లు అర్జున్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, రామ్ చరణ్ గారైనా వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ చిరంజీవి గారే. వాళ్ళకి నుంచోడానికి స్టేజ్ ఇచ్చింది చిరంజీవి గారు అయినప్పటికీ, కానీ వీళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్న వాళ్ళ స్టార్డమ్ కి, పేరు ప్రఖ్యాతలకి కారణం అయితే వాళ్ళ హార్డ్ వర్కే. కొన్ని సంవత్సరాలు, కొన్ని రాత్రులు, కొన్ని రోజులు కష్టపడి వాళ్ళైతే ఈ స్టేజ్ లో అయితే ఉన్నారు. అంతేగాని ఒక ప్రెస్ మీట్ తోనో ఒక స్టేట్మెంట్ తోనో పడిపోయే స్టార్డమ్ అయితే కాదు వీళ్ళది. అది అల్లు అర్జున్ గారే కాదు, ఏ స్టార్ హీరోకైనా వరుస పెట్టిన 4 ఫ్లాపులు పడినా వాళ్ళ స్టార్డమ్ ఏమి ఎంత కూడా చెదరదు. కాబట్టి మీ గురించి మీరు ఎక్కువ ఊహించుకుంటాం వల్ల కొంతమంది ఏదో వేరే విషయం మీద చేసిన వాక్యల్ని మా గురించే అన్నారని కలిపేసుకుని, అమ్మో మా హీరో గురించే చేస్తున్నారు, అమ్మో బాబో మమ్మల్ని తొక్కేస్తున్నారని హడావుడి చేస్తున్న తప్ప ఏమీ లేదు. మీరు అనుకుంటున్నట్టు వాళ్ళ మధ్య ఏమి గొడవలు అయితే లేవు. ఒక్క ఈవెంట్ అంతే, ఒకే ఒక్క ఈవెంట్. అందరూ ఒక స్టేజ్ మీదకి అయితే వచ్చేస్తారో అప్పుడు మీకులాగా విష ప్రచారం చేసుకునే వాళ్ళు ఏమైపోతారా పాపం. కాబట్టి ఇప్పటికైనా మారి ఒక స్టేట్మెంట్ ని స్టేట్మెంట్ లాగే చూడండి. ఆ సమయంలో ఆ స్టేట్మెంట్ ఇచ్చాడంటే దానికి సంబంధించింది మాత్రమే. అంతేగాని ఎక్కడ స్టేట్మెంట్ ని తీసుకెళ్లి ఎక్కడికో కలిపేసి వాళ్ళ మధ్య గొడవలు పెట్టేసి సునకానందం పొందేసి అటెన్షన్ పొందేద్దాం అంటే కుదరదు. ఇక్కడ చెప్పాక ఒకే ఒక్క రోజు, ఒకే ఒక్క ఈవెంట్ అంతే. అందరూ కలిసిపోతారు. ఆ రోజు మీరు ఏమైపోతారో నాకైతే తెలియదు. సరే, క్లాస్ లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.